నమస్కారం వెంకన్న గారు. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మీరు ఏమైనా ప్రత్యక్షంగా తిరిగారా? అక్కడ ఎన్నికలకు ముందు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది వివరిస్తారేమన్నా? అంటే నేను ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్న ఈ సత్తుపల్లి ఏరియాలో పశ్చిమ గోదావరి కానుకొని పనిచేశాను. ఆ ఏరియాలో మాకు రిలేషన్ కూడా ఉన్నారు. దాన్ని బట్టి ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఏం జరిగింది అనేది కొంత అయితే అవగాహన ఉంది. అంటే సాధారణంగా మనం తెలంగాణ ఖమ్మంలో ఉన్నా సరే ఆంధ్ర ఎన్నికలకు సంబంధించిన విషయాలు ఎక్కువ చర్చ అవుతూ ఉంటాయి. ఇటువైపు కృష్ణా జిల్లా కానీ అటు ఈస్ట్ వెస్ట్ ఉమ్మడి జిల్లాల బోర్డర్ కలిగి ఉంది. మీరు కూడా రాజకీయ చైతన్యం కలిగిన వ్యక్తిగత ఆంధ్ర ఎన్నికల గురించి ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. అందుకే మీ అవగాహన ఏంటి, అసలు అక్కడ ఏం జరుగుద్దని భావిస్తున్నారు? ఎన్నికల కంటే ముందు ఎన్నికల ప్రకటన కూడా నోటిఫికేషన్ కూడా రాకముందు చర్చ నేను పరిశీలించినందుకు ప్రత్యేకించి వెళ్ళాను. వేరే అవసరాల రీత్యా కూడా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జగన్ ఓడిపోతాడు అనే వాతావరణం వచ్చింది. కానీ ఎన్నికల వాతావరణం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జగన్ టీడీపీ బీజేపీ పవన్ కళ్యాణ్ కలిస్తే ఇది వాళ్ళకి బలం రాకపోగా బీజేపీతో పెట్టుకున్నందువల్ల టీడీపీకి క్రేజ్ తగ్గుతుందనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల ప్రచారం వచ్చింది. ఎన్నికల ప్రచారంలో ఏం జరిగింది అనేది మనం మాట్లాడుకోవచ్చు. ఎన్నికల ప్రచారంలో ఏం జరిగింది అనుకుంటున్నాను? ఎన్నికల ప్రచారం వచ్చేసరికి ఈ ఎన్నికల ప్రచారంలో ఏదైతే టీడీపీ కూటమికి బీజేపీ సపోర్ట్ చేసిందో, నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఈ జగన్ విధానాలు, జగన్ని ఓడించాలి అనే విషయం కీలకం. అట్లాగే 3 రాష్ట్రాలు 3 రాజధానులు అనే విషయం మాట్లాడారు. రాష్ట్రంలో చర్చ అదే. కానీ ఈ ఒక్క విషయం మాట్లాడకుండా వేరే విషయాలు మాట్లాడిపోయాడు. ఎవరు గెలిచినా కూడా ఆయనకి వెళ్ళే పోయేవాళ్లే. కాబట్టి ఎవరు గెలిస్తే ఏంటి, చంద్రబాబు నాయుడు గెలిస్తే అట్టే పోతాడు, ఈయన గెలిచినా అట్టే పోతాడు, మనకు వచ్చి ఒరిగేది ఏం లేదు, 3 రాజధానులు మాట్లాడటం లేదు, జగన్కి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు అనేది నరేంద్ర గారు మోడీ వచ్చినందువల్ల ప్లస్ జరగకపోగా మైనస్ జరిగిందనేది అక్కడ పార్లమెంట్ విజయవాడ పార్లమెంట్లో పోటీ చేసిన మద్దినేని అనిల్ కుమార్ అనే మా మిత్రుడు ఖమ్మానికి కూడా పోటీ చేశాడు. అతను స్వయంగా చెప్పాడు. ఆ తర్వాత నేను ఈ మధ్య తిరుపతి వెళ్ళినప్పుడు కూడా 4-5 రోజులు అక్కడ ఉన్నప్పుడు కూడా చూస్తే అదే పరిస్థితి కనపడింది అనమాట. ఎన్నికలు అయ్యాక పరిస్థితి ఎలా ఉందండి? ఎన్నికల అయ్యాకంటే ఎన్నికల ప్రచారంలోనే ఈ ఏదైతే చంద్రబాబు నాయుడు వాగ్దాటి ఉన్నవాడే, చతురత్వం ఉన్నవాడే. కానీ ఆ ప్రచారంలో బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఈ పురంధేశ్వరి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒక వేదిక మీదకి వచ్చి పర్ఫెక్ట్గా మాట్లాడిన సందర్భం కానరాలే. ఇంకా ఒక మైనస్ ఏంటంటే ఏదైతే ఎన్నికల ప్రణాళిక వీళ్ళు ప్రకటించారో ఆ ప్రణాళిక ప్రకటించే దాంట్లో బీజేపీ వాళ్ళు లేరు. ఎంత ఆశ్చర్యకరం. ఇది టీడీపీకి మైనస్ అయింది. అలాగే ఈ జగన్ ఏమన్నాడు, పోయిన ఎన్నికల్లో నేను ఒంటరిగానే ఉన్నాను, గెలిచాను, ఇప్పుడు ఎన్నికల్లో ఒంటరిగానే ఉన్నాను, ఖచ్చితంగా గెలుస్తానని ప్రజలని తన వైపు మళ్లించడంలో వాక్చాతుర్యాన్ని ఉపయోగించి మాస్ లీడర్ జనరల్గానే. కాబట్టి చాలా జాగ్రత్తగా బ్రహ్మాండంగా చేసి టీడీపీ యొక్క కూటమిలో ఉన్న అవకతవకల్ని ఈయన ఉపయోగించుకోవడానికి బాగా పనిచేసి ఆఖరిగా 4 గంటల 32 నిమిషాలు వరకు పిఠాపురంలో ప్రచారం హైలైట్ క్లైమాక్స్ తోటి ముగిసింది. ఆ ప్రచారంలో ఈ టీడీపీ కూటమి వెనకబడ్డది అనేది అక్కడ ప్రజలు అంటున్నారు. అంటే చివరిగా లాస్ట్కి సూటిగా చెప్పండి, ఎవరు గెలుస్తారని మీ అంచనా? అక్కడ మా మిత్రుడు నూజివీడులో ఉన్నాడు, తర్వాత మిగతా ఒంగోలులో ఉన్నారు, తర్వాత రాజమండ్రిలో ఉన్నారు. వీళ్ళతోటి మాట్లాడితే అనేది ఏంటంటే ఎన్నికల ముందు నోటిఫికేషన్ రాకముందు ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు చూస్తే ఖచ్చితంగా జగనే అధికారంలోకి వస్తాడేమో అనే పరిస్థితి కనపడుతుందని సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే అసలు నోటిఫికేషన్ కూడా రాకముందు జగన్ ఖచ్చితంగా ఓడిపోతాడనే పరిస్థితి కూటమి ఏర్పడి ఎన్నికల ప్రచారం అయి జరిగిన తర్వాత ఇప్పుడు జగన్ గెలుస్తాడేమో అనే పరిస్థితి ఉంది. మీరు కూడా కొన్ని అనాలిసిస్ చేశారు, మీ వీడియోలో కూడా పెట్టారు. అది కూడా అదే తెలుపుతుంది అనేది జరుగుతుంది. ప్రజల తీర్పు బాక్స్లో ఉంది కాబట్టి ఏం జరుగుద్దో చూద్దామండి. అవును వెంకన్న గారు, మీరు చెప్పినట్టే హాయిటీవీ డిజిటల్ మీడియా 4 నెలల పాటు దాదాపు 6 జిల్లాలు 30 నియోజకవర్గాలు తిరిగాం. మీకు కూడా విషయం తెలుసు. మా స్టడీలు అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అనేది వచ్చింది. మేము ఆ వీడియోలు కూడా చేస్తూ ఉన్నాం. అయితే సంతోషం. అయితే ఎవరు అధికారంలోకి వస్తే అసలు తెలంగాణకు ప్రయోజనాలు కాడికి వస్తే సంబంధాలు ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అసలు అధికారంలో వస్తే సంబంధాలు ఎట్లుండాలి? ఓకే, మీరు మంచి ప్రశ్న వేశారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. ఏమనంటే అక్కడ ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళతోటి మా సంబంధాలు సత్సంబంధాలే కొనసాగుతాయి అన్నాడు. కారణం ఏంటంటే కేంద్రంలో బీజేపీ వస్తే బీజేపీని ఎదుర్కోకపోతే లేదు ఆయా సందర్భాన్ని బట్టి బీజేపీ పార్టీ
అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంతో ఎలా వ్యవహరిస్తే రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడబడతాయో ఇద్దరం కలిసి ఆ ప్రయోజనాల కోసం కలుస్తాం, ఎవరితోటైనా కలుస్తామని తెలివిగా మాట్లాడాడు. అది మంచి మాట కూడా. పోతే ఒకవేళ తెలుగుదేశం కనుక ఈసారి అధికారంలోకి వస్తే వైసీపీ మళ్ళీ వచ్చేసారి గ్యారంటీ గెలుస్తుంది. ఎందుకంటే ఆ తర్వాతకి అది కొనసాగుద్దా, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగలుగుతారా, ప్రచారం చేస్తారా వయసు అనేది ఒక్కచ్చును. ఎవరు గెలిచినా ఈ పార్లమెంట్ సీట్లలో ఎవరికి ఎన్ని వచ్చినా మొత్తం అక్కడ ఉన్న 25 సీట్లు బీజేపీకి కీలక సమయాల్లో ఎన్డీఏకే సపోర్ట్ చేస్తాయి. ఇది స్పష్టమైన అవగాహన ప్రజలకు కూడా తెలుసు. కానీ ఒకవేళ అందరూ అనుకుంటున్నట్టుగా ఈ మధ్య ప్రచారం జరుగుతున్నట్టుగా మీరు కూడా హై టీవీలో మీ అనాలిసిస్ చెప్పినట్లుగా వైసీపీ కనుక వస్తే ఇక భవిష్యత్తులో టీడీపీ కానీ టీడీపీ కూటమి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఉండరు, బీజేపీ కూడా ఉండదు. బీజేపీకి సపోర్ట్ ఉంటుంది, బీజేపీ ఎక్కడ ఉండదు. ఇది జరుగుద్ది. ఇది జరిగితే రాష్ట్ర ప్రజలకు ప్రయోజనమా నష్టమా అంటే ప్రయోజనము నష్టము. నష్టం ఏంటంటే జగను తన ఇష్టారాజ్యంగా చెండ శాసనుడుగా నియంతలాగా వ్యవహరిస్తాడు. అప్పుడు మంచి ఏం జరుగుద్ది మరి అంటే ఆల్టర్నేటివ్ ఇటువంటి పాలకులకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయం మాదుంది అని చెప్పగలిగిన వాళ్ళు మాత్రమే మిగులుతారు. ఎదిరించగలిగిన వాళ్ళు, ఆల్టర్నేటివ్ చూపెట్టగలిగిన వాళ్ళే మిగులుతారు, లేకపోతే అది కొనసాగదు. కానీ చంద్రబాబు నాయుడు వస్తే జరిగేది ఏంటంటే రాష్ట్ర ప్రజలకు ఏం ఉపయోగం జరగదు. వాడి విధానాలు వీరి విధానాలు ఒకటే కాబట్టి ఈయన మీద ఒకవేళ కోపం వస్తే వచ్చే ఎన్నికల్లో జగన్ వస్తాడు అధికారంలోకి. కాబట్టి వారు పోతే వీరు, వీరు పోతే వారు, జనానికి మాత్రం ఏం జరగదనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏదేమైనా ఇద్దరు విధానాలు ఒకటే, ప్రపంచీకరణ విధానాలు కానీ పాలసీలు కానీ ఇవన్నీ వాళ్ళ అధికారం కోసం చేసే తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఏదేమైనా ఇక్కడ జనం తీర్పు చెప్పుకున్నారు కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. టోటల్గా రాను రాను ప్రజలు చైతన్యం వైపే ఆలోచిస్తుంటారు కాబట్టి వాళ్ళ జీవిత అనుభవాల నుంచే నేర్చుకుంటారు. అదే సందర్భంలో ఒక మంచి ప్రజలకి విశ్వసనీయత కలిగించగలిగిన నోటుకు ఓటు ఇవ్వని పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు తప్ప ఎవరి వల్ల మేలు జరగదనేది మన అనుభవం చెప్తుంది. ఓకే, అది ఇప్పట్లో అయ్యే పని కాదు. అట్లాంటి పరిస్థితి రావాలని అయితే మనం ఆశిద్దాము. ఒక ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వం ఏర్పడాలి, లేదంటే ఏర్పడిన ప్రభుత్వమైనా ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని చెప్పేసి మీరు చక్కని విశ్లేషణ చేశారు. వెంకన్న గారు ధన్యవాదాలు.